దీర్ఘదర్శియగు ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా. ఎలీషా కూడా ఇశ్రాయేలీలకు ప్రవక్తగా ఒక దీర్ఘదర్శిగా పనిచేశాడు. ఒకసారి రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు మనం చూస్తే దేవుని ద్వారా ఎలీషా చేసిన అద్భుతం మనకు కనబడుతుంది. అది యెరికో పట్టణం. పట్టణం చూడటానికి చాలా అందమైనది, రమ్యమైనది. కాని అందులోనూ నీరు మంచివి కాదు. అందుచేత అక్కడ భూమి కూడా నిస్సారముగా ఉంది. అంటే అది సారవంతమైనది కాదు. పంటలు పడడానికి అనుకూలంగా లేదు. అది విని చూసిన ఎలీషా వాళ్ళని ఒక క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు. అతడు అక్కడ ఉన్న నీటి వద్దకు వెళ్ళి ఆ ఉప్పుని అందులో వేసి వారితో ఎలా చెప్పాడు, యెహోవా సెలవు వచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగుచేశాను. అంటే దేవుని ద్వారా నేను ఈ కార్యం చేశాను. ఇక ఈ నీరు వలన మరణం ఉండదు. భూమి సారంగా ఉండి పంటలు పండుతాయి అని చెప్పెను. కాబట్టి నేటి వరకు ఆ నీరు మంచిదై ఉన్నది. మనం ఆత్మీయంగా మలుచుకుంటే పట్టణం అందమైనదే కాని అందులోని నీరు మంచిది కాదు. నీరు జీవానికి మూలం, అదే చెడిపోయింది. అంటే మన జీవితంలో పాపముంటే ఆశీర్వాదం ఉండదు. ఉప్పు దేవుని వాక్యానికి మరియు పవిత్రతకు సూచనగా ఉంది. ఉప్పు శుభ్రపరచడానికి, కాపాడడానికి ఉపయోగపడుతుంది. దేవుని వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది, భద్రపరుస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 మనం చూస్తే, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అని క్రొత్త పాత్ర అంటే కొత్త హృదయం, పాతది కాదు. క్రొత్త పాత్ర వాడమన్నాడు దేవుడు. మనలో క్రొత్త మనస్సు, క్రొత్త జీవితం కోరుకుంటాడు. ఎలీషా సమస్య పరిష్కారంపై చేయలేదు, లోతుగా పరిష్కారం చేశాడు. అలాగే మన జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నా దేవుని వద్ద ఖచ్చితంగా పరిష్కారం ఉంది. కానీ దేవుడు మన బయట మార్పు కాదు, లోపల మార్పు కోరుకుంటున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.